మీ స్థాయికి పెద్దదే ఉండాలి కదా. 1000 తలకాయల పాముతోటి మీరు పెద్దగా ఊహించుకుంటున్నట్టుంది. మోసాలలో, వెన్నుపోట్లలో. ఓకే, గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో మీరు నేనేమి అద్దాల మేడలు కట్టివో మీకు, నేనేం కార్లు కొనివో కానీ బంధులు పెట్టారు. ఆ బంధులకే దిక్కు లేదు. ఇప్పుడు కొన్ని కొత్త బంధులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీలకో వర్తిస్తే అది. ఓకే, వైద్య రంగం సక్సెస్ అంటారు 100%. గాంధీని చూస్తే ముక్కులు ముళ్ళు పట్టుకొని పోయేది మనం. మన ఊరి మనబడి పేరు మీద కేవలము వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి చందాలు తీసుకొచ్చే బడులు నడిపించే అభియోగం వస్తున్నది. చందాలనేది తీసుకోవాలి. చందాలనేది మంచి సంస్కారం. పేద ప్రజల పిల్లలకి గురుకుల పాఠశాలలు దగ్గరయ్యాయా, దూరం అయ్యాయా? ఊహించలేని కాంపిటీషన్. ఓకే, అసలు ఇక మామూలు కథ లేదు అది. 2,75,000 జీతం వస్తే అది మీ మేనిఫెస్టో అంటే. ఎస్, దాని ద్వారా నేను ఇవాళ ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు చేయబోతున్నా. ముంపు బాధితులకు కూడా ఏ రకంగా న్యాయం జరిగింది? అబద్ధాలు చెప్పిన ప్రజలకు నన్ను ఎమ్మెల్యే గెలిపించి ప్రజలను పూర్తిగా వంచిండు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకు ఉన్న అమెరికా లేకపోతే ఆస్ట్రేలియాను నియోజకవర్గంలో మాత్రం మహనీయుల విగ్రహాలు కనబడుతున్నాయి. దీని వెనకాల ప్రధాన కారణం ఏంటి? రాజకీయ కోణం ఏమైనా ఉందా? వీళ్ళ చరిత్రను చెప్పాలి తప్ప ఏమీ చేయని ఒక వ్యక్తి చరిత్రను ఉంది. ప్రధాన మీడియా సంస్థలు ఇక్కడ శ్రీధర్ బాబుకు అనుకూలంగా వార్తా కథనాలు వండి వారుస్తున్నాయి. మీ వార్తా కథనాలు ఏదో కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వ. పదవేమో ఆమెది, చేసేదేమో మీరు. మంత్రులు ఎవరన్నారు? మీరు ఎవరో రాంగ్ విన్నారు, దాన్ని వెనుకకు తీసుకోవాలి. ఆమె ద్వారా మీకు ఓట్ బ్యాంక్ ఎంత మళ్ళీ అవకాశం ఉంది? ఆమె మీరు నేను వేరు అనేది ఉన్నది కదా. ఓకే, 100 లెక్క పెట్టి టక్ 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 100 చెప్పచ్చు. ఎవరి మధ్యన పోటీ? బీజేపీ లేదు, ఏ పార్టీలు ఉన్నాయి. ఓకే, ప్రత్యర్థికి సవాల్ విసిరాలంటే ఏం సవాల్ విసురుతారు? ప్రత్యర్థికి సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. ఎన్నికలంటే సవాలే కదా.